వెల్కమ్ టు BB9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోర్డాన్లో చిక్కిన తెలంగాణ కార్మికులను రక్షించిన హరీష్ రావు, స్వంతంగా టికెట్లు కొనిపించి స్వదేశానికి రప్పించిన హరీష్. ప్రతి తెలంగాణ బిడ్డను కాపాడడం నా బాధ్యత అన్న హరీష్ రావు. విదేశాల్లో కార్మికులకు హరీష్ చేసిన సహాయం సోషల్ మీడియాలో వైరల్. కర్నూలు ప్రమాదం తర్వాత ఆర్టీఏ అలర్ట్, బస్సులపై ఆకస్మిక తనిఖీలు. ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లపై ఆర్టీఏ బృందాల దృష్టి. ఉల్లంఘన చేసిన బస్సులపై కేసులు, ఒక వాహనం సీజ్. ప్రయాణికుల భద్రతకు కొత్త మార్గదర్శకాలు జారీ. ఉద్యమకారుల త్యాగాల ముందు తల వంచిన కవిత, తగిన న్యాయం చేయలేకపోయామంటూ కవిత ఆత్మవిమర్శ. అమరవీరుల కుటుంబాలకు కోటి సాయం ఇవ్వాలంటూ డిమాండ్. మర్చిపోను, ఉద్యమం నా గుండెల్లో ఉంది అంటూ కవిత భావోద్వేగం. సీనియర్ నేతల్ని పక్కన పెడుతున్నారు, హనుమంతరావు ఆవేదన. పార్టీ లోపల నిర్లక్ష్యం పెరిగిందని మాజీ ఎంపీ ఆగ్రహం. యువ నాయకులు సీనియర్లను గౌరవించాలంటూ పిలుపు. కాంగ్రెస్ విలువలు కాపాడాలి, హనుమంతరావు హెచ్చరిక. ఓటమి తర్వాత కూడా జగన్ కు అహంకారం తగ్గలేదని దేవినేని ఉమా ఫైర్. ప్రజలు అబద్ధాలకు మోసపోయారని ఉమా ఘాటు వ్యాఖ్య. నకిలీ మద్యం ఘటనలపై జగన్ కు దెబ్బతీసిన ఉమా మాటలు. ప్రజల తీర్పు జగన్ను శాశ్వతంగా దూరం చేస్తుందని వెల్లడి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్లో బీజేపీ ఉప ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేగం చేర్చారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కేంద్రం అందిస్తున్న పథకాల ద్వారా తెలంగాణకు భారీ స్థాయిలో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో మార్పు కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలతో పిలుపునిచ్చారు. రహమత్ నగర్ వీధులు, బస్తీల్లో ప్రజలు ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ ప్రచారంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పరిపాలనా సంస్కరణలు, ప్రజా ప్రయోజన అంశాలపై విస్తృతంగా చర్చించారు. రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పరిపాలనా వ్యవస్థను బలపరచడం అత్యవసరమన్నారు. జయప్రకాష్ నారాయణ కూడా ప్రజాపాలనలో పారదర్శకత అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం రెండు వర్గాల మధ్య స్నేహపూర్ణక వాతావరణంలో జరిగింది. రాజకీయ నాయకులు, సామాజికవేత్తల మధ్య చర్చ సమాజ ప్రయోజనాలకు దారితీస్తుందని వారు పేర్కొన్నారు. ఉద్యమకారుల కోసం తగిన విధంగా పోరాడలేకపోయామంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆత్మవిమర్శ చేశారు. రాష్ట్రం కోసం 1200 మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. 580 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలిచ్చాం, ఇది తగిన న్యాయం కాదు అని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక సాయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను మంత్రి కాకపోయినా ఎంపీగా ఉన్న అమరవీరుల కుటుంబాల హక్కుల కోసం పోరాడతాను అన్నారు. ఉద్యమ సమయంలో చేసిన త్యాగాలకు గుర్తింపు ఇవ్వడంలో తాము వెనుకబడ్డామని అంగీకరించారు. ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా సేవ చేస్తాను అని హామీ. ఒక ఎంపీగా ఉన్న, ఎమ్మెల్సీగా కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది, సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది. ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు, తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి, 1200 మంది కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను
అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులను స్వదేశానికి రప్పించడంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రం స్పందించకపోవడంతో స్వయంగా పెనాల్టీ చెల్లించి వారికి విమాన టికెట్లు సైతం ఏర్పాటు చేశారు. జోర్డాన్లోని భారత ఎంబసీ బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి సహకారంతో చర్యలు తీసుకున్నారు. హరీష్ రావు స్వయంగా కంపెనీ ప్రతినిధులతో చర్చించి కార్మికుల విడుదల సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా ఈ విషయంపై స్పందించాలని కోరారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రతి తెలంగాణ బిడ్డను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. హరీష్ చర్యలతో కార్మికుల కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ, షుగర్లు, రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువతీ యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్లో ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత. ఇవాళ 2 ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ 12 మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఈ 12 మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నది, ఈ 12 మందే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు, కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను, తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను, చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని, వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని, నిధులు పెడతామని చెప్పారు. 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు. ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. మన రాష్ట్రం నుంచి అలా 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలిచింది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి అని, కానీ స్పందన రాలేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనం అధికారంలో ఉన్నటువంటిది, ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రభుత్వాలు ఉంటాయి. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గెలిచి మర్చిపోవడం కోసం కాదు, గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడం, ఆ ప్రజలకు మేలు చేయడం, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం అనేటువంటిది మీ కర్తవ్యం, మీ బాధ్యత. దాన్ని ఇలా మీరు మర్చిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడి స్వదేశానికి రప్పించడం జరిగింది. ఇక ముందైనా మీరు మేల్కోనండి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది, ఇంకా వేలాది మంది అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరినీ కూడా ప్రభుత్వమే స్వదేశానికి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, తమిళనాడు మంత్రి సివి గణేశన్ ఉన్నారు. ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం వారు తిరుమల శ్రీవారి సేవలు, సదుపాయాలను ప్రశంసించారు. భక్తి, భద్రతా ఏర్పాట్లపై తమ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఆలయ చరిత్ర, కార్తీక మహోత్సవాల వివరాలు వివరించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తి వాతావరణంలో ప్రముఖుల దర్శనం భక్తులకు ఆకర్షణగా నిలిచింది. అలవాటే సార్, కరెక్టే కానీ ఓకే వెనకరేంటి మీరు
సార్ ఒక నిమిషం సార్ ఇంక తెలియదు సార్ సార్ ఒక నిమిషం సార్ కొంచెం వెనక్కి రండి షాడో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటమి జగన్ లో మార్పు తేవలేదు, ఇంకా ఊహలోకంలోనే జీవిస్తున్నాడు అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని 2 గంటల ప్రెస్ మీట్లు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నకిలీ మద్యం కుంభకోణాలతో ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాడు అంటూ దాడి చేశారు. ములకలపల్లి, ఇబ్రహీంపట్నం ఘటనలపై సిట్ విచారణలో నిజాలు బయటపడుతుండటంతో జగన్ భయపడుతున్నాడని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అబద్దాలే వస్తున్నాయి, ప్రజల తీర్పు జగన్ను శాశ్వతంగా దూరం చేస్తుంది అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని ఉమా విశ్వాసం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో 15 రోజులకు నెల రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి తన ఊహాలోకంలో బతుకుతా ఉన్నాడు. వైనాట్ 175 175కు 175 వస్తాయని తాడేపల్లి ప్యాలెస్ లో కార్యకర్తల్ని నాయకుల్ని నమ్మించి 11 సీట్లకు పరిమితం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో మార్పు రాల. చిన్న పెద్ద లేకుండా ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానం తెచ్చుకోవట్లేదు. మరి లండన్ నుంచి వచ్చారు, రాగానే ప్రెస్ మీట్ అన్నారు. ఏం ఉద్ధరిస్తాడా ఏం చెప్తాడా అని అనుకున్నారు అందరూ. బుద్ధి మాత్రం మారలేదు. అతని ఆలోచన విధానమే మారలా. 11 సీట్లు ఎందుకు ఇచ్చారు, శాసనసభకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు భయపడుతున్నాను, ఇవాళ నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు. ఇవాళ నీ ఓటమికి ప్రధాన కారణం ఈ నకిలీ మద్యం. నీ ఆ రోజు సీఎంఓలో పనిచేసిన ధనంజయ రెడ్డి కావచ్చు, ఎంపీగా పనిచేస్తా ఉన్న మిథున్ రెడ్డి కావచ్చు, సంబంధిత అధికారి వాసుదేవ్ రెడ్డి కావచ్చు, భారతీయ సిమెంట్లో పనిచేసే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ భాగస్వామ్యంతో తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో సౌత్ ఆఫ్రికాలో మీకున్న లిక్కర్ వ్యాపార సంబంధాలతో రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్నీ కూడా నయానా భయానా లొంగ తీసుకొని అక్కడ నాసిరకం బ్రాండ్లు తయారు చేసి వాటిని గవర్నమెంట్ షాప్స్ లోనే డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీ ఆ విధంగా 90,000 కోట్ల పైగా డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేయించి 1,000 కోట్లు దోపిడీ. కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు ప్రారంభించారు. విజయవాడ, బెంగళూరు హైవేలపై ఆర్టీఏ బృందాలు ఫైర్ సేఫ్టీ పరికరాలు, మెడికల్ కిట్లను పరిశీలించాయి. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద, ఎల్బీ నగర్లోని చింతలకుంట వద్ద వాహనాలను ఆపి చెక్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి ఒకదాన్ని సీజ్ చేశారు. ప్రయాణికుల భద్రతకు ఎవరూ రాజీ పడరాదని అధికారులు హెచ్చరించారు. ప్రతి బస్సులో అత్యవసర ద్వారాలు, అగ్ని నియంత్రణ పరికరాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీలతో రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందనే సంకేతం ఇచ్చింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ రైతు బజార్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఈర్లపల్లి శంకరయ్య, శివసేనారెడ్డి, గిరిధర్ రెడ్డి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. రైతులు, కొనుగోలుదారులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. పంట దిగుబడులు, కూరగాయల ధరలు, లాభాలపై వివరాలు అడిగి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతుల ప్రభుత్వం కాంగ్రెస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి పథకాలు అందిస్తున్నామన్నారు. ఓటర్లను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం వెల్లివిరిసింది. ఓటేయాలి, నవీన్ యాదవ్కు ఓటేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని లూటు చేసింది, ఇలా లూటు చేసి మోసం చేసింది. కాబట్టి మరొకసారి మేము మోసపోవడానికి సిద్ధంగా లేం. మేము ఒక చైతన్యవంతులమైన తప్పకుండా మా ఓటు సక్రమమైన ఓటు ఈ యొక్క నవీన్ యాదవ్ కేసీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి పూర్తిగా భరోసా ఇచ్చారు. కాబట్టి మాకు ఒక నమ్మకం కలిగింది. మేమందరం కూడా ఒక భరోసాతో ఉన్నాం. ఈరోజు అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నాం. సార్ ఆల్రెడీ ఒక మాట చెప్తా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి, రౌడీ షీటర్ కుటుంబాన్ని ఓడించండి అన్నటువంటి ఒక కామెంట్ చేసింది సార్. దానిపైన రెస్పాన్స్ కేసీఆర్ గారి మాటలు మా నవీన్ యాదవ్కు ఆశీర్వచనం. రౌడీ షీటరు, గుండా, క్రిమినల్ యాటిట్యూడ్గా మాట్లాడదలుచుకుంటే వాస్తవంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు. కానీ ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు మాగంటి గోపీనాథ్ అంటేనే ఒక భయం ఉండే విధంగా ఎదురుపడేటువంటి పరిస్థితి లేకుండా ఒక భీకరమైన వాతావరణం ఉండే. ఇక్కడ క్రిమినల్ కేసులు ఆయన ద్వారా ఎన్ని పెట్టించిండో ఒకసారి హిస్టరీ తీసుకోండి మీరు కూడా పరిశోధనాత్మకంగా. వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. తన సొంత పార్టీ కార్యకర్తలతో పాటుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి గొంతెత్తితే కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టులు చేయించి మొత్తం విధ్వంసం చేసి బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొట్టించినటువంటి సంస్కృతి గోపీనాథ్ గారికి. సానుభూతి పేరు మీద ఒకసారి, ఎదుటి వాడిని బదనాం చేసే పేరు మీద ఒకసారి టీఆర్ఎస్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. మాది సింగిల్ ఎజెండా. 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురైంది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. డ్రైన్ల పరిస్థితి, త్రాగునీటి పరిస్థితి అధ్వానంగా ఉంది. 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో ఇక్కడ సమస్యలు, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో ఉన్న 14 నియోజకవర్గాల్లో అనేక సంబంధించినటువంటి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాము. దాంతో పాటుగా ప్రజలకు సంక్షేమ పథకాలైనటువంటి రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పినాకనే ఓటు అడగాలి వాళ్ళు. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వని మేము ఇచ్చినాము. ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఈ దేశంలో మొదటి రాష్ట్రంగా. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పేదలకు ఇస్తున్నాము. ఇది మీకు ఈర్ష్య కలుగుతుందా? మీరు ఇయ్యద్దని అంటా ఉన్నారా? మహిళలందరికీ తెలంగాణ మొత్తంగా అక్క చెల్లెలకు ఉచితంగా బస్ ప్రయాణం కలిగిస్తా ఉన్నాము. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని మీరు వడ్డీ వసూలు చేస్తే మేము వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాము. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అయిన ఉద్యోగాలను ఇస్తూ ఉన్నాము. ఎందుకు మమ్మల్ని మీరు వచ్చే బాధ్యతగా ప్రతిపక్షంగా శాసనసభలో కూర్చోలేని వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తే ఎట్లా? అందుకే అసెంబ్లీలో ఓడగొట్టిర్రు, పార్లమెంట్లో 0 ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ అభ్యర్థులు దొరకలే. ఇక్కడ కూడా మీకు డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా బీజేపీ టీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థిని సైలెంట్ చేసి ప్రచారం చేయకుండా చేసి అటు ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టుకొని కిషన్ రెడ్డి గారితో కుమ్ముక్కై ఇలా మీరు ఈ ప్రచారం మాట్లాడుతురా? కాంగ్రెస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఘాటు ఆరోపణలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిరోజు అవినీతి, కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. హామ్ టెండర్లలో 8,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కిలోమీటర్ ఖర్చు 85% పెంచి 9,000 కోట్ల విలువ గల రోడ్లను 17,000 కోట్లతో కాంట్రాక్ట్ చేశారు అని వివరించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో కాంట్రాక్టర్లకి భారీ మొత్తాలు చెల్లిస్తున్నారని విమర్శించారు. ఈ డబ్బు ఎవరికి వెళ్తుందో అందరికీ తెలుసు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటోందని తీవ్రంగా ఎద్దేవా చేశారు. ప్రజానిధులను దుర్వినియోగం చేసే వారిని ప్రజలు శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. 1,000 కోట్ల రోడ్ల కుంభకోణంని నేను ఇవాళ బయట పెట్టబోతా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు, పంచాయరాజ్ శాఖ మంత్రి గారు ఈ మధ్యలో అనేక మీటింగ్లలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనున్నది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, దాంట్లో 1,000 కోట్ల అంటే దాదాపు వాళ్ళు చెప్పింది 27,000 కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం. తెలంగాణలో రోడ్లన్నీ అద్దాల తిరిగి అయిపోతాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అయితే
అది హ్యామ్ కాదు, అంటే హైబ్రిడ్ అన్యూటీ మోడ్ అంటే అది హ్యామ్, HAM. అది హ్యామ్ కాదు, ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది, ఆరోపిస్తూ ఉన్నది. దిస్ ఈజ్ నాట్ ఏ హ్యామ్, దిస్ ఈజ్ ఏ స్కామ్. అయితే ఇది హ్యామ్ కాదు, 8,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. 8,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రోడ్లు బాగు చేసే ముసుగులో 8,000 కోట్ల దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే మొత్తం 27,000 కోట్లతో మేము ఈ ప్రాజెక్టు తీసుకుంటున్నాం అని చెప్పి ఫేజ్ 1లో ఒక 17,000 కోట్లు ఫేజ్ 1లో అని చెప్పి అంటున్నారు. ఈ ఫేజ్ 1లోనే ఈ ఫేజ్ 1 17,000 కోట్ల రూపాయల ఈ హ్యామ్ పంచాయతీ R&B కలిపి హ్యామ్లో 8,000 కోట్ల రూపాయల కుంభకోణం జరగబోతా ఉన్నది. నిరుద్యోగులకు కొత్త ఆశ కలిగించే మెగా జాబ్ మేళాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. నీటిపారుదల, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ కల్పనే కాంగ్రెస్ సర్కార్ ప్రధాన లక్ష్యమన్నారు. జాబ్ మేళాలో పలు కంపెనీలు, పరిశ్రమలు పాల్గొని వేలాది ఉద్యోగ అవకాశాలను ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా యువతకు నైపుణ్య అభివృద్ధి, శిక్షణ అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ యువత సామర్థ్యం, కష్టపడే తత్వం దేశానికి ఆదర్శమని అన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి మరిన్ని జాబ్ ఫెయిర్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యువతకు స్వయం సమృద్ధి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. 50 యువతకి 250 మంది యువతీ యువకులకి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీలైతే ఈ మీటింగ్ కాగానే కొన్ని జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. హుజూర్ నగర్లో, కోదాడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సంప్రదించి మరి గ్రామీణ యువతకి, రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా తీవ్రమైన సమస్యలు అనే విషయాన్ని గుర్తించి పట్టణాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత కంటే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత సమస్య తీవ్రంగా ఉందని మేము ఆలోచన చేసి మన ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ హుజూర్ నగర్లో జాబ్ మేళా నిర్వహించాలని చెప్పి మేము ఆలోచన చేసి ముందుకు పోయాం. సింగరేణి కాలనీ సహకారంతో, పరిశ్రమల శాఖ యొక్క డీట్ వారి సహకారంతో సుమారు ఈ రోజు ఇక్కడికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి 275 కంపెనీలు వచ్చినాయి. ఉదయం 9 గంటలకు మొదలు పెట్టుకొని రాత్రి 9 గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది కాబట్టి ఈ జాబ్ మేళా రేపు కూడా కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువత అందరికీ నేను మనవి చేస్తున్నా, మీరు ఆతృత పడనవసరం లేదు, యాంగ్జైటీ వద్దు. రేపు కూడా ఈ జాబ్ మేళా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఒక ముఖ్య అంశాల్లో నిరుద్యోగ సమస్యపై. నిరుద్యోగ యువత పోరాటం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో 70 నుంచి 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ గాంధీ భవన్ లో మాజీ ఎంపీ హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై, నాయకుల నిర్లక్ష్య ధోరణిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు కష్ట సమయంలో పనిచేసిన వారిని పక్కన పెడుతున్నారు, నిజాయితీగా పనిచేసిన నాయకులే అవమానానికి గురవుతున్నారు అన్నారు. యువ నాయకులు పార్టీ సీనియర్లను గౌరవించాల్సిన అవసరం ఉందని సూచించారు. సంఘటనలపై స్పందించకపోతే ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుంది అని హెచ్చరించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి కష్టపడాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, విలువలు కాపాడాలంటే త్యాగం, అంకితభావం అవసరమని హనుమంతరావు అన్నారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆ నిర్ణయానికి కేవలం ఒకటే ఒక దారి, 9th షెడ్యూల్లో పెడితేనే 76 ఏండ్ల కలలు నిజమైతాయి బీసీలకు అనేది నా ఉద్దేశం. దీనికి నేను ఒకటే కోరిక. నేను పొద్దున మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడు, గతంలో ముఖ్యమంత్రి గారిని మాట్లాడు, సార్ ఈ అన్ని రాజకీయ పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని రాజకీయ పార్టీలు పిలవండి, వాళ్ళ సహకారం ఉంటుందా లేదా ఒకటి.
రెండోది, మనం ఎప్పటి వరకు అయితే 9th షెడ్యూల్లో పెట్టకుంటే మనకి ఎన్నడూ రాదు. ఈ అవకాశం ఒక్కడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగలిగాడు. రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఒక దిక్సూచి కనిపిస్తుంది. ఆ దిక్సూచి ఎక్కడి వరకు అంటే ఆయన పార్లమెంటులో అపోజిషన్ లీడర్ గా బిల్లు పెడితే అప్పుడు సహకారం అన్ని ఎంపీలను కలవాలి, అందరి కాళ్ళు పట్టుకోవాలి, దండ పెట్టాలి, మనం సాధించాలి. దానికంటే ముందు పొద్దునే మహేష్ చెప్పాను, నేను గతంలో కూడా ముఖ్యమంత్రికి చెప్పాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలను పిలవండి. వాళ్ళు ఆ తర్వాత వీళ్ళు గో టు ఢిల్లీ. 9th షెడ్యూల్లో నిన్న కూడా ఇందిరా పార్క్ దగ్గర చిరంజీవి గారు ఇంటలెక్చువల్ బీసీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే చాలా మంది వచ్చారు. కనుక అన్ని రాజకీయ పార్టీలు వచ్చిన పార్లమెంటు సభ్యులు సపోర్ట్ చేస్తేనే ఈ బిల్లు పాస్ అవుతుంది. ఎందుకంటే నాకు అనుభవం ఉన్నది. ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ రోజులలో యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేసాం, మేమేమో లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కానీ టాలెంట్ ఎవరిని అద్భుతొత్తు కాదు, మాకు ఆపర్చునిటీ ఇవ్వంటే ఆమె మన్మోహన్ సింగ్ చెప్పింది. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు బిల్లు పెడితే పాస్ అయింది. దీనికి అందరి సహకారం కావాలండి. ప్రతి ఒక్క ఎంపీ చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్సీలో సమాజ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ సోదరులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేం మైనార్టీ వాయిస్ అంటారు కానీ రిజ్వీపై చర్యల విషయంలో నోరు మూసుకుంటున్నారు అన్నారు. ముస్లిం ఐఏఎస్ అధికారి రిజ్వీపై రేవంత్ రెడ్డి జూపల్లి నిందలు మోపుతుంటే కూడా స్పందించడం లేదు అని ఆరోపించారు. చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి రిజ్వీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశానని తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ ప్రజల కోసం కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం మౌనం వహిస్తున్నారు అన్నారు. ప్రజల మద్దతుతో మాత్రమే నిజమైన నాయకత్వం వస్తుందని, మైనార్టీలకు న్యాయం జరిగే రోజు దూరం కాదని పేర్కొన్నారు. मेहनत करके एग्जाम लिख के आईएएस बनने के बाद तेलंगाना और आंध्र प्रदेश कैडर में आने के बाद आज आपके प्यारे प्यारे कांग्रेस सरकार, रेवंत रेड्डी सरकार, वो आईएएस ऑफिसर के ऊपर झूठी इल्जाम लगा के बाहर फेंक दिए. इसके वजह से वो इस्तीफा देके घर में बैठे रोते हुए. क्या आपको ये नहीं दिख रहा असदुद्दीन साहब? मैं अकबरुद्दीन ओवैसी, आपको ये नहीं दिख रहा क्या? ये नाइंसाफी आपको नहीं दिख रहा क्या? रेवंत रेड्डी साहब इतना प्यार कर रहे, ये माइनॉरिटी समाज से बहुत रेयरली आईएएस ऑफिसर्स बहुत मेहनत करके आते. ऐसे लोगों को आज जूपल्ली कृष्णा राव उसके खिलाफ एक्शन लो करके चीफ सेक्रेटरी को एक लेटर दे दिया. तो आप फिर जाके माइनॉरिटीज को आप जाके पूछ रहे हमको वोट डाल दो. किस लिए वोट डालना? इतना बड़ा धोखा देके आप आईएएस ऑफिसर को पूरा इस्तीफा दिए तक आप लोग परेशान करके आज फिर वही माइनॉरिटी के समाज के पास जाके आप वोट मांग रहे. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.